ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ముగ్గురు రాజ్యసభ సభ్యులు తమ పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. మోపుదేవి వెంకటరమణ, బేదం అస్తాన్రావు ముందుగా రాజీనామా చేశారు. తర్వాత మొన్న తెలంగాణకు చెందినటువంటి బీసీ నేత ఆర్ కృష్ణయ్య రాజీనామా చేయడం జరిగింది. అయితే ఈ 3 స్థానాలకు మరొక వ్యక్తులను నిలబెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ వీటిల్లో ఒక స్థానానికి గతంలో టీడీపీలో మంత్రిగా పనిచేసినటువంటి టీడీపీ సీనియర్ నేత, మైలవరం నియోజకవర్గానికి చెందినటువంటి నేత దేవినేని ఉమామహేశ్వరరావును నిలబెట్టబోతున్నారు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. అంటే యాక్చువల్గా ఈ ఎన్నికలలో దేవినేని ఉమామహేశ్వరరావు పోటీ చేయలేదు. ఆయన స్థానాన్ని వసంత కృష్ణప్రసాద్కి ఇవ్వటం జరిగింది. సరిగ్గా ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి వసంత కృష్ణప్రసాద్ టీడీపీలోకి వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. సో తన సీటును త్యాగం చేసినటువంటి నేపథ్యంలో ఆయనకు న్యాయం చేయటం కోసం ఆయన రాజ్యసభకు పంపించబోతున్నారు అనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి.